నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి కేసు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. సాయి కృష్ణ అనే యువకుడిని పోలీసులు హతమార్చారు. మృతదేహం కూడా కనిపించకుండా మాయం చేశారు. ఇప్పుడు ఇదే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి కొంతమంది పోలీసుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి సిఐ నాగరాజు అరెస్ట్ అయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 హెడ్ కానిస్టేబుల్తో పాటు 2 క్రైమ్ కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నవారు అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తదుపరి. ఇలాంటి క్రమంలో అనేక కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సోదాలు జరుపుతున్నట్లు సందర్భంలో ఆ టెర్రాస్పై ఒక రకమైనటువంటి కొన్ని వస్తువులను ఐడెంటిఫికేషన్ చేశారు అనేది అది ఎంతవరకు వాస్తవం అనేది వారు చెప్తే కానీ మనం చెప్పలేం. కానీ సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే పోలీస్ స్టేషన్లోనే ఇదంతా జరిగింది అనేది వారి అభిప్రాయం. ఆ యొక్క సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి వార్తలను బట్టి ఇక్కడ మేము ఈ విషయాలను ఎక్కడా కూడా నిర్ధారించట్ల. ఎందుకంటే మాకు పోలీసు వ్యవస్థపై ఒక నమ్మకం ఉంది, ప్రభుత్వ యంత్రాంగంపై ఒక కంప్లీట్ పిక్చర్ అనేది మాకు తెలుసు. కాబట్టి ఎవరి మీద కూడా మేము అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం మా సిద్ధాంతం కాదు, మా విధానం అసలే కాదు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే అది. అయితే ఈ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఆ తదుపరి లాకప్ డెత్ జరిగిందని రకరకాల ప్రచారాలు జరిగినటువంటి తరుణంలో ఆయన అరెస్టు తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు ఆయన 8 రోజులు కస్టడీ తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన విచారించాలి. ఇలాంటి క్రమంలో కోర్టు డైరెక్షన్స్ ప్రకారం జైలు ఆవరణలోనే విచారించాలి, ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కింది స్థాయి సిబ్బంది తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఎస్ఐ స్థాయి నుంచి సిఐలు కావచ్చు, అలాగే డిఎస్పీ, ఏసీపీలు, ఇక ఉన్నతాధికారులు వారి కింద పనిచేస్తున్నటువంటి హోంగార్డ్స్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఇలా వారు అనధికారికంగా ఎవరైతే అధికారులు చెప్తున్నటువంటి పనులు ఉన్నాయో, సార్ మా వల్ల కాదు, మమ్మల్ని అనవసరంగా దీంట్లోకి లాగొద్దు, ఏ పని చెప్పినా కొంతమంది అంటే అఫీషియల్గా చెప్పేటువంటి వర్క్ ఒక రకంగా ఉంటుంది, అనఫీషియల్గా ఒక రకంగా ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతం ఏదైతే ఉందో వ్యవహారం, ఉదాహరణకు కృష్ణలంక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఇంకా ఏం జరుగుతుంది, ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పోలీసులు అప్ స్కాన్లోకి వెళ్ళిపోవటం, ఎక్కడా కూడా కనిపించకుండా పోవటం, దానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులు ఇప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయడం, ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. వాస్తవానికి ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్హెచ్ఓ కింద పనిచేస్తున్నటువంటి కింది స్థాయి సిబ్బంది, ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి అధికారి ఏది చెప్తే అది వినాలి, అది చేయాల్సిందే ఖచ్చితంగా. లేని పక్షంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్లో ఈ కేసు బయటకు వచ్చిన తదుపరి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు అంటే వారు డైరెక్ట్గా చేస్తే ఉద్యోగం చేస్తాం, లేదంటే మా వల్ల కాదు సార్, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసినా మాకు ఇష్టమే, కానీ మేము మాత్రం ఇలాంటి పనులు చేయలేము. సాధారణంగా కొంతమంది అందరినీ అనట్లా, మనం సర్వసాధారణంగా చూసేది ఏంటంటే ఆయా పోలీస్ స్టేషన్లో టౌన్లో కానీ రూరల్ ఏరియాలో కానీ దానికి సంబంధించి ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆయా కేసులకు సంబంధించి ఆ ఎస్ఐకో కానీ లేదా సిఐకో, ఏసీపీకో, డిఎస్పీకో కొంతమంది అనుబంధంగా పనిచేసేటువంటి వారు ఉంటారు. అది ప్రభుత్వం వారికి అప్పగించినటువంటి రైట్. కొంతమంది కానిస్టేబుల్ని కానీ హెడ్ కానిస్టేబుల్ని కానీ అటాచ్ చేసుకుంటారు, వారితో కొన్ని పనులు చేయించుకుంటారు. అది సహజంగా ప్రతి చోట జరిగేటువంటిది అది. ఇలాంటి క్రమంలో కొంతమంది లైన్ తప్పి వారికి అనుకూలంగా మార్చుకొని అనవసరమైనటువంటి విషయాల్లో వారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి తయారైందంట. దాదాపుగా 70% ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో. ఈ విధానం మేము తట్టుకోలేం, అవసరమైతే పోలీసు ఉద్యోగానికి మేము రాజీనామా చేస్తాం స్వచ్ఛందంగా, కానీ
కొంతమంది అధికారులు చెప్పేటువంటి అధికారులు అంటే ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, నగరాల్లో అయితే ఏసీపీలు, డిఎస్పీలు, ఇట్లాగా వారు చెప్పేటువంటి పనులు మేము చేయలేము అని డీజీపీ కార్యాలయానికి కూడా లేఖలు రాస్తున్నారంట కొంతమంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఆ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలోనే మనం తీసుకుందాం. దాదాపుగా 2 హెడ్ కానిస్టేబుల్, 2 క్రైమ్ కానిస్టేబుల్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇంకెంతమంది బయటకు వెళ్తారో, లోపలికి వెళ్తారో తెలియదు. చాలా కీలకమైనటువంటి అంశం కేసు ఇది. సో ఇటువంటి సందర్భంలో చాలామంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే అధికారులు తీరు మారాలి, మేమేదో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని మా కుటుంబాన్ని మేము పోషించుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటే వారి స్వలాభం కోసం, వారి స్వార్థపరమైనటువంటి విషయాల కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు అనేది కూడా చర్చించుకుంటున్నారు. దాదాపుగా ఇక ఇటువంటి పనులు మనం చేయకూడదు, దాదాపుగా అనకూడదు. కానీ కొన్ని చోట్లయితే ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వారు కొన్ని అడ్రస్లు చెప్పి వసూలు కార్యక్రమం చాలా ఇదిగా జరుగుద్ది, అది అందరికీ తెలుసు. అది మరి ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా బుక్ అయ్యేది ఎవరు? కింది స్థాయి సిబ్బంది. సిఐ నాగరాజు విషయంలో కూడా అదే జరిగింది. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు, వారి సూచనలు, వారి అండదండలతోనే ఆ రకంగా ముందుకు వెళ్ళారు. ఈరోజు ఆయన్ని కాపాడింది ఎవరు, కాపాడేది ఎవరు అనేది కూడా చర్చ జరుగుతుంది పోలీసు వర్గాల్లో. ఇది రాజకీయంగా, పొలిటికల్గా, అలాగే పోలీసు వర్గాల్లో కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి కేసు. తనకైతే కింది స్థాయి సిబ్బంది మాత్రం వణుకుపోతున్నారట. హోంగార్డ్ దగ్గర నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు అందరూ కూడా. ఎందుకంటే వారి పనితీరు ఆధారంగా ఉన్నతాధికారులు ఆదేశానుసారం ముందుకు వెళ్ళాలి. వారు చెప్పింది చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలియనటువంటి విషయం కాదు. మొత్తానికైతే సార్ మా వల్ల కాదు, మేము ఎలాంటి పనులు చేయలేం, వృత్తిపరంగా మాకు అప్పగించినటువంటి బాధ్యతను మాత్రమే మేము చేస్తాం అని తెగేసి చెప్పేస్తున్నారంట. చూడాలి మరి ఇంకెన్ని అంశాలు బయటకు వస్తాయో అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.